నా పేరు ఆలూరు తిరుపాలు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శిని. ఈ మధ్య నెల్లూరు నగరం కిసాన్ నగర్లో బీజేపీ ఆఫీసు కాలువ పొరంబోకులో ప్రభుత్వ స్థలంలో నిర్మించే సమయంలో అక్కడికి పోయినటువంటి టౌన్ ప్లానింగ్, నెల్లూరు నగర కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల్ని బలవంతంగా నెట్టేసేసి దౌర్జన్యం చేసి అక్కడ మళ్ళా కూడా బీజేపీ ఆఫీసుని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఆ సందర్భంగా నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్ అయినటువంటి వైవో నందన్ గారిని అక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు చాలా హేళనగా మాట్లాడడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే వైవో నందన్ గారు, కమిషనర్ గారు, ఆయన ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, గ్రూప్ 1 అధికారి. ఆ అధికారి మీద ఆయాచితంగా, అనుచితంగా, ఒక రకంగా చెప్పాలంటే మాట్లాడకూడని మాటలతో ఆయన్ని ఫోన్లోనే బెదిరించడం, మాట్లాడడం, హీనంగా అవమానించడం జరిగింది. అలా అవమానించడాన్ని, అలా మాట్లాడడాన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి దళిత సంఘాల ఐక్యవేదిక అలాగే కేవీపీఎస్ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకనంటే నెల్లూరు జిల్లాలోనే ఒక గ్రూప్ 1 అధికారి అలాగే కమిషనర్ అయినటువంటి ఆ అధికారినే అంత హేళనగా మాట్లాడితే ఒక సామాన్యుడికి ఏ రకంగా న్యాయం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల ద్వారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. అందుకని అయితే మన దేశంలో చూసాం, మన దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీదనే దాడి చేసిన సందర్భంలో ఈ సిస్టమ్ ఎలాంటి అంటే ఇప్పుడున్నటువంటి మన భారతదేశ ప్రభుత్వం కావచ్చు, అలాగే కూటమి ప్రభుత్వం కావచ్చు, ఒక్క మాట కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఈరోజు మన దేశంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. అలా అత్యున్నత న్యాయస్థానం జస్టిస్ బిఆర్ గవాయ్ గారికే న్యాయం జరిగినప్పుడు మన కమిషనర్ గారిని కూడా అదే పద్ధతిలో ఈరోజు అవమానించవచ్చు, మేము ఏమైనా మాట్లాడవచ్చు అనే ధైర్యంతో ఈరోజు వాళ్ళు మాట్లాడడం జరిగిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అందుకని ఖచ్చితంగా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం అందరి మీద, మేధావుల మీద అయితేమి అలాగే దళిత సంఘాల మీద అందరూ కూడా ఖండించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అందుకని ఎప్పటికైనా కానీ ప్రభుత్వం దీని మీద స్పందించకుండా ఉంటే దళిత సంఘాల ఐక్యవేదిక అలాగే ప్రజాతంత్ర ఉద్యమ నాయకులను కూడా కలుపుకొని దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చేసేదానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మిత్రులారా.